గదిలో ఉపాధ్యాయులు పాఠం చెబుతున్నారు. గదిలోని పిల్లలంతా శ్రద్ధగా వింటున్నారు. ఇంతలో ఆ ఉపాధ్యాయుడు తన మ్యాథ్స్ సబ్జెక్ట్ లో భాగంగా ఒక ప్రాబ్లం ని బోర్డు మీద రాసి దీనిని మీలో ఎవరైనా సాల్వ్ చేయగలరా అని చిన్న సవాలు విసిరాడు. అప్పటి వరకు పాఠం విన్న గదిలోని పిల్లలంతా ఎవ్వరికి కూడా ఆ బోర్డు మీద ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాక అందరూ సైలెంట్ అయిపోయారు. ఇంతలో అందరి మధ్యలో కాకుండా అదే తరగతి గది చివరిలో మూలన ఒంటరిగా కూర్చున్న ఒక పిల్లవాడు లేచి, ఉపాధ్యాయులు గారు, ఆ ప్రాబ్లం ని నేను సాల్వ్ చేస్తాను అని చేయి ఎత్తాడు. అది చూసి సంతోషించిన ఆ ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడిని వచ్చి బోర్డు మీద ఆ లెక్కకు సంబంధించిన జవాబును రాయమన్నాడు. సరే ఉపాధ్యాయులు గారు అంటూ ఆ పిల్లవాడు ఒక అడుగు ముందుకు వేశాడో లేదో ఇంతలో తరగతి గదిలో ఉన్న మిగిలిన పిల్లలంతా మేం ఒప్పుకో అని కోపంగా అరవడం ప్రారంభించారు. ఇక్కడ ఆ పిల్లలందరి కోపానికి కారణం వాళ్ళెవ్వరూ సాల్వ్ చేయలేని ఆ లెక్కను ఈ చివర్లో దూరంగా కూర్చున్న పిల్లవాడు సాల్వ్ చేయడానికి వస్తున్నాడు అని కాదు. వారందరి కోపం ఈ పిల్లవాడు వచ్చి ఎక్కడ ఆ బోర్డుని తన చేతితో తాకుతాడేమో అని. ఎందుకో తెలుసా? ఆ పిల్లవాడు ఒక అంటరాని కులానికి చెందినవాడు అని. వాడు తాకిన ఆ బోర్డుని తిరిగి మళ్ళీ మేం తాకాలా? అలా అయితే స్కూల్కి రావడమే మానేస్తాం అని ఈ పిల్లలందరూ ఉపాధ్యాయుడితో చెప్పారు. దాంతో ఆ పిల్లవాడు బాధతో అక్కడే ఆగిపోయాడు. ఇది మాత్రమే కాదు, స్కూల్లో పిల్లలంతా కుళాయి దగ్గర కావలసినంత చల్లనీటిని తాగుతుంటే ఈ పిల్లవాడికి మాత్రం స్కూల్లో పనిచేసే ఒక గుమాస్తా వచ్చి కొంత ఎత్తులో నుంచి మంచినీళ్లను డబ్బాతో పోస్తే ఈ బాబు తన చేయి పొత్తిళ్లలో వాటిని పట్టుకుని తాగేవాడు. ఎందుకంటే ఈ పిల్లవాడు ఆ కుళాయిని పట్టుకోకూడదు అని. కారణం, ఇతను ఒక అంటరాని కులానికి చెందినవాడు కనుక. పోనీ స్కూల్లో కాకపోయినా ఇంటికి వెళ్లే దారిలో ఉన్న బావి దగ్గర అయినా నీటిని కడుపు నిండా తాగుదాం అనుకుంటే అక్కడ ఆడవాళ్లు హీనంగా దూరంగా వెళ్ళు, బావి దగ్గరకు రావద్దు నువ్వు అని హెచ్చరించారు. ఇలా ప్రతి చోట ప్రతిరోజు అవమాన పడి 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 బరువెక్కిన గుండెతో ఇంటికి వచ్చి తన తల్లిని, అమ్మా మనం గుడికి వెళ్దామా, దేవుణ్ణి చూడాలని ఉంది అని అడిగితే ఆ తల్లి వెంటనే కోపంతో గదిలోనికి లాక్కెళ్లిపోయి నోటిని మూసివేసి, ఇలా ఇంకోసారి ఈ మాట నీ నోటి నుంచి రానివ్వకు అని హెచ్చరించింది. ఎందుకంటే ఆ కులం వారిని గుడిమెట్లు కూడా ఎక్కనివ్వరు. అందుకే ఆ తల్లి ఆ పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్పలేక అదొక తప్పులాగా తన నోటిని మూసివేసింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, తన బాల్యమంతా ఎన్నో అవమానాలు చేదరింపుల్ని భరించాడు. ఇలా తను ఎదుర్కొన్న ఆ అంటరానితనాన్ని ఇక నుంచి మరెవరూ ఎదుర్కోకూడదని తన జీవితాన్ని పణంగా పెట్టి ఎంతో కృషించి చివరికి సమాజంలో వర్ణ వర్గ భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కుల్ని కల్పించేలా దేశ రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగాడు. అంటరాని వాడి నుంచి ఎందరో ఆరాధించే స్థాయికి ఎదిగాడు. చిరస్థాయిగా భారతీయుల గుండెల్లో నిలిచిపోయాడు. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజు ఈ వీడియోలో అంబేద్కర్ గారి గురించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలను, ఎలా ఆయన ఈ స్థాయికి ఎదిగారు అనే విషయాల్ని ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఆయన జీవితంలో ఉన్న ఎన్నో మలుపులను సైతం మీకు తెలియజేస్తాను. ఈ వీడియో చాలా గొప్పగా, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. సో దయచేసి మిస్ అవ్వకుండా చివరి వరకు చూడగలరని మనవి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ కి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అంబేద్కర్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ఒక్కటే, వీరు రాజ్యాంగాన్ని రాశారు అని. కానీ ఈయన గొప్పతనం ఇది మాత్రమే కాదు. భారతదేశానికి స్వాతంత్రం లభించాక మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ శిల్పిగా పనిచేసింది వీరే. వీరు ఒక ప్రముఖ న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర సమరంలో దళితుల నాయకుడిగా, ఒక రచయితగా, మానవ శాస్త్ర అధ్యయనకర్తగా, చరిత్రకారుడిగా, ప్రసంగికుడిగా, పండితుడిగా, విప్లవకారుడిగా, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్తగా, కుల నిర్మూలన కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తిగా, ఇలా ఎన్నో విధాలుగా వీరి జీవితాంతం ఇతరుల కోసమే బ్రతికారు. అసలు వీరి జీవితం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. 1891 సంవత్సరంలో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌ గ్రామంలో రామ్జీ మరియు సీమాబాయి దంపతులకు 14వ సంతానంగా జన్మించిన బిడ్డే అంబేద్కర్. వీరి పూర్తి పేరు భీమ్రావ్ అంబేద్కర్. అంబేద్కర్ మహర్ అనే ఒక దళిత కులానికి చెందినవాడు. ఆ ప్రాంతంలోని ప్రజలు ఈ కులాన్ని అప్పట్లో చాలా తక్కువ తరగతి కులంగా భావించేవారు. దాంతో ఈ కులంలో పుట్టిన వారందరినీ సమాజంలోని మిగిలిన కులాల వారు ఒక అంటరాని కులానికి చెందిన వారు చూసేవారు. అంబేద్కర్ తండ్రి అలాగే తన తాత ఇద్దరూ కూడా బ్రిటిష్ సైన్యంలో సుబేదార్గా పనిచేసేవారు. ఇక అంబేద్కర్ కి స్కూల్కి వెళ్లే వయసు వచ్చినా కూడా అంబేద్కర్ ని తన తండ్రి స్కూల్లో జాయిన్ చేయలేదు. కారణం, అంటరాని కులాల వారిని పాఠశాలలోనికి చదువుకునేందుకు అనుమతించేవారు కాదు. కానీ అంబేద్కర్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తన తోటి పిల్లలంతా పుస్తకాలు బ్యాగులతో బడులకు వెళ్తుంటే తనకు కూడా చదువుకోవాలని ఉంది అని తన తండ్రి దగ్గరకు వెళ్లి బడికి వెళ్తాను అని పట్టుబట్టాడు.
దాంతో అంబేద్కర్ తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే వీరి కులం వారిని బడిలోనికి రానివ్వరు. కానీ కొడుకు కోరిక పంతం చూసి రామ్జీ ఒక బ్రిటిష్ సైనిక అధికారి దగ్గరకు వెళ్లి, దొర, నా జీవితం అంతా బ్రిటిష్ ప్రభుత్వానికి సేవ చేశాను, ఇందుకు ప్రతిఫలంగా నా బిడ్డను బడిలో చేర్చేందుకు అనుమతి ఇవ్వండి అయ్యా అని ఎంతగానో ఆ అధికారిని వేడుకున్నాడు. దాంతో ఆ అధికారి సహాయంతో చివరికి అంబేద్కర్ ని బడిలో చేర్పించగలిగారు. కానీ బడిలో మాత్రం అందరూ కూడా, తోటి పిల్లల నుంచి ఉపాధ్యాయులు, బడి యాజమాన్యం, పనివాళ్లు వీరంతా కూడా అంబేద్కర్ ని ఒక అంటరాని వాడిగా దూరం పెట్టి చూసేవారు. ఈ చేదు అనుభవాలను ప్రతిరోజు అంబేద్కర్ అనుభవిస్తూనే చదువుకున్నాడు. ఇక ఇదే సమయంలో అంబేద్కర్ తండ్రి రామ్జీ తన ఉద్యోగంలో నుంచి రిటైర్డ్ అయ్యే సమయానికి అంబేద్కర్ తల్లి సీమాబాయి అనారోగ్యం కారణంగా చనిపోయారు. ఆ సమయంలో అంబేద్కర్ వయసు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. తల్లి మరణాంతరం నుంచి అంబేద్కర్ తన తండ్రి, అన్నదమ్ములు, అక్కల దగ్గరే పెరిగాడు. ఇక బడిలో కొందరు ఉపాధ్యాయులు అంబేద్కర్ ని తరగతి గది బయట కూర్చోబెడితే మరికొందరేమో గదిలో చివరిలో ఒక మూలన దూరంగా కూర్చోబెట్టేవారు. ఏ ఉపాధ్యాయుడు కూడా అంబేద్కర్ ని కనీసంగా తాకేవాళ్ళు కాదు. ఒకవేళ అంబేద్కర్ కి దాహం అయితే కుళాయి దగ్గరికి కూడా వెళ్లనిచ్చేవారు కాదు. బడిలోని గుమాస్తా ఒక డబ్బాతో నీళ్లను తెచ్చి పైన నుంచి అంబేద్కర్ కి అంటకుండా నీళ్లను పోసేవాడు. ఆ నీటిని చేతి దోశలతో పట్టుకుని అంబేద్కర్ తాగేవాడు. ఒకవేళ ఏదైనా రోజున ఆ బడి సిబ్బంది వ్యక్తి సెలవు పెడితే ఆ రోజంతా అంబేద్కర్ నీళ్లు లేకుండానే అలా దాహంతో ఉండేవాడు. ఇలా ఒక రోజున ఆ బడి సిబ్బంది వ్యక్తి సెలవు పెట్టడంతో ఆ రోజంతా అంబేద్కర్ కి నీరు లేక దాహంతో ఉండటంతో బడి వదిలేక ఇంటికి వెళ్లే దారిలో ఒక బావి కనిపించగా దాహంతో దానిలోని కొద్ది నీళ్లను తీసి తాగాడు. ఇది చూసిన కొందరు బ్రాహ్మణులు వెంటనే వచ్చి అంబేద్కర్ ని బావి దగ్గరే వాళ్ళ కాళ్ళ చెప్పులతో తీవ్రంగా కొట్టారు. ఇలా మరోసారి నీటిని మా బావుల వద్ద తాకితే క్షమించేది లేదని అంబేద్కర్ ని కొట్టి హెచ్చరించి పంపారు. అలాగే ఒకసారి అంబేద్కర్ తల వెంట్రుకలు కత్తిరించుకునేందుకు క్షౌరశాల వద్దకు వెళ్లినప్పుడు ఆ మంగలి ఈ పిల్లవాడు దళిత కులానికి చెందినవాడని తెలియడంతో అందరి ముందరే మరొకసారి ఇక్కడికి రావద్దు అని కోప్పడి అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. దాంతో చివరికి అంబేద్కర్ తన పాఠశాల రోజుల్లో తన జుట్టుని తన అక్క చేత కత్తిరించుకునేవాడు. బడిలో అంబేద్కర్ పుస్తకాలను ఎవ్వరూ ముట్టుకునేవారు కాదు, చివరికి ఉపాధ్యాయులతో సహా. ఒకసారి వేసవికాలంలో అంబేద్కర్ మరియు అతని అన్న, అతని మేనమామ రైల్వే స్టేషన్ కి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు చీకటి పడిపోవడంతో వారి గ్రామం వరకు ఒక బండి వాడితో కిరాయిని మాట్లాడుకున్నారు. ఆ బండి ఎక్కి ఇంటికి వస్తుండగా ఆ బండి వాడికి వీరు దళిత కులానికి చెందినవారు అని తెలియడంతో వెంటనే వీరందరినీ దారిలోనే ఆ బండివాడి దించేశాడు. ఇలా తన చిన్నతనంలోని ప్రతిరోజు తన విషయంలో జరిగే ఎన్నో సంఘటనలు అనేవి అంబేద్కర్ ఆత్మగౌరవాన్ని నలుగురు ముందర దెబ్బతీశాయి. అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయేలా చేశాయి. ఇక ఈ అన్యాయాలను నిర్మూలించాలంటే తాను బాగా చదువుకోవాలని అంబేద్కర్ దృఢంగా నిర్ణయించుకున్నాడు. తనలాగా ఇలాంటి అంటరానితనాన్ని మరెవ్వరూ ఇక నుంచి ఎదుర్కోకూడదని అనుకున్నాడు. ఇందుకోసం తన రోజుల్లో ఉన్న ప్రతి క్షణాన్ని తన ఎదుగుదల కోసం ఉపయోగించుకున్నాడు. అలా స్కూల్ చదువును పూర్తి చేశాడు. సంస్కృతం చదవాలని ఆశపడ్డాడు, కానీ అతని కులం వారికి నేర్పరని తెలిసి ఆగిపోయాడు. దాంతో ఇష్టం లేకపోయినా పర్షియన్ భాషను చదివాడు. ఇంతలో అతనికి 16 ఏళ్ల వయసు వచ్చేసరికి అంబేద్కర్ కి 9 ఏళ్ల వయసున్న రమాబాయ్ అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. అప్పట్లో ఉన్న బాల్య వివాహాల కారణంగా ఈ వివాహం అంబేద్కర్ కి 1906లో జరిగింది. ఇక పెళ్లి అనంతరం కూడా ఏమాత్రం తన చదువు నిర్లక్ష్యం చేయలేదు. తర్వాతి సంవత్సరం 1907లో మెట్రికులేషన్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడు. ఆ తర్వాత అప్పటి బరోడా మహారాజు అయిన సయాజీరావు గైకోడరాజు ఇచ్చిన 25 రూపాయలతో బిఏ చదువుకొని 1912లో బిఏ పాస్ అయ్యాడు. బిఏ పాస్ అవగానే బరోడా మహారాజు తన సంస్థానంలోనే ఉద్యోగాన్ని అంబేద్కర్ కి ఇచ్చారు. కానీ అంబేద్కర్ కి మాత్రం ఇంకా పెద్ద చదువులు చదవాలి అనేది తన కల. అందుకని ఆ ఉద్యోగంలో చేరలేదు. ఈ విషయాన్నే మహారాజు దగ్గరకు వెళ్లి చాలా విధేయతతో తన మనసులోని మాటను తెలిపాడు. తనకు విదేశాల్లో ఉన్నత చదువును చదువుకోవాలని, చదువు పూర్తయిన తర్వాత మరలా తిరిగి వచ్చి ఈ బరోడా సంస్థానంలోనే 10 ఏళ్లు పనిచేస్తున్న మహారాజా అని అడగగా అందుకు మహారాజు అంగీకరించారు. దాంతో బరోడా మహారాజు అంబేద్కర్ చదువుల కోసం ఆర్థికంగా డబ్బును ఇచ్చి సహాయం చేయగా ఆ తర్వాతి సంవత్సరం 1913లో అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడే అమెరికాలో 4 సంవత్సరాలు చదువుకొని ఎంఏ, పిహెచ్డి డిగ్రీలను సాధించాడు. ఆ తర్వాత మరలా తిరిగి 1917లో భారతదేశానికి వచ్చాడు. అప్పటికి అంబేద్కర్ వయసు 27 ఏళ్లు. విదేశాలకు వెళ్లి మరీ ఒక దళితుడు పెద్ద చదువును చదువుకుని రావడం ఇదే అక్కడ మొదటిసారి అవడంతో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ని చూసి ఆశ్చర్యపోయారు. అంబేద్కర్ ని అవమానించిన ఇతర కులాల వారైతే ఈషతో ఆ సమయంలో రగిలిపోయారు. ఇక మహారాజు గారికి మాట ఇచ్చినట్లుగానే విదేశాల నుండి వచ్చాక మహారాజు గారి మిలిటరీ కార్యదర్శిగా పనిచేశాడు. అలా ఒక 5 సంవత్సరాలు పనిచేశాక అంబేద్కర్ కి ఇంకా చదువుపై ఉన్న ఆసక్తిని చూసి మహారాజు మరోసారి ఆర్థికంగా సహాయం చేసి మరోసారి అంబేద్కర్ ని పై చదువుల కోసం విదేశాలకు పంపించాడు. అప్పుడు అంబేద్కర్ వయసు 32 సంవత్సరాలు. మరలా 32 సంవత్సరాల వయసులో కూడా బారట్ల, కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయం నుంచి డిఎస్ఏ పట్టాలను పొందాడు.
ఇలా అంబేద్కర్ ఉన్నత చదువులను చూసి ప్రతి ఒక్కరు అసూయపడేవారు. మరలా చదువు పూర్తయ్యాక అంబేద్కర్ తిరిగి భారతదేశానికి వచ్చాడు. ఇదే సమయంలో అనగా 1927లో మహారాష్ట్రలోని మహాద్ నగరంలో దళితుల గురించి, వారి కష్టాల గురించి ఒక మహాసభ ఏర్పాటు చేయగా కొన్ని వేల మంది ఈ సభకు హాజరయ్యారు. ఈ సభ ద్వారా అంబేద్కర్ మొదటిసారి దళితుల తరపున పోరాటం చేసి చెరువులోని నీరు దళితులు కూడా తాగేందుకు అనుమతిని వీలుని కలిగేలా చేశారు. దాంతో ఒక్కసారిగా ఈ సంఘటనతో అంబేద్కర్ పేరు మహారాష్ట్రమంతా మారుమోగిపోయింది. ఇక అదే సంవత్సరంలో బహిష్కృత భారతి అనే మరాఠీ భాషా పత్రికను ప్రారంభించి ఆ పత్రిక ద్వారా ప్రజల్లో మార్పు తెచ్చేలా ఎన్నో వ్యాసాలను అంబేద్కర్ రాసి ముద్రించారు. ఇక ఆ తర్వాత 1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అంబేద్కర్ దీనికి హాజరు కాగా ఈ సమావేశంలోని గాంధీజీని కలిశారు. ఈ సమావేశాల్లో గాంధీజీకి అంబేద్కర్ కి మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని అంబేద్కర్ పట్టుపట్టగా అందుకు గాంధీజీ అలా ఇస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని ఒప్పుకోలేదు. దాంతో ఇలా వీరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. కానీ తర్వాతి సంవత్సరం 1932లో అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రకటన తెలుసుకున్న గాంధీజీ దీనికి విరుద్ధంగా నిరాహార దీక్షను చేపట్టాడు. దాంతో అంబేద్కర్ పై నైతిక ఒత్తిడి పెరిగింది. ఇక చివరికి గాంధీజీకి అంబేద్కర్ కి మధ్య పూనా ఒప్పందం వలన అన్ని చక్కబడ్డాయి. ఆ తర్వాత గాంధీజీ అంటరానితనం నిర్మూలనలో అంబేద్కర్ కి తోడుగా సహాయపడ్డాడు. ఇక ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం, బ్రిటిష్ వారిపై తిరుగుబాటు, చివరికి స్వాతంత్రం అనేది రావడం జరిగాయి. ఇక స్వాతంత్రం వచ్చాక మన భారతదేశ పరిపాలన ఎలా ఉండాలి అనేది నిర్ణయిస్తూ రాజ్యాంగాన్ని రాయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సంబంధించిన రాజ్యాంగ పరిషత్తులో 7గురిని నియమించారు. వారిలో అంబేద్కర్ కూడా ఒకరు. ఈ 7గురిలో ఒకరు చనిపోగా, మరొకరు అమెరికా వెళ్ళగా, ఇంకొకరు రాష్ట్ర రాజకీయాల్లో బిజీ అవ్వగా, మరో 2 ఢిల్లీకి దూరంగా ఉండటంతో చివరికి భారత రాజ్యాంగాన్ని రాసే బాధ్యత అంతా అంబేద్కరే మోయాల్సి వచ్చింది. దాంతో అలా అంబేద్కర్ గారు చాలా ఖచ్చితంగా ఉండేలా రాజ్యాంగాన్ని రాశారు. ఇక ఆ తర్వాత అంబేద్కర్ కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసి 1951లో రాజీనామా చేశారు. ఇక ఆ తర్వాత 1956లో నాగపూర్లో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఆ తర్వాత వారి మిగిలిన జీవితాన్ని పుస్తకాలు రాయటంలో గడిపారు. అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని స్వీకరించారు అని తెలుసుకుని 5 లక్షల మందికి పైగా ప్రజలు మరో ఆలోచన అనేది లేకుండా వారు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఇలాంటి అభిమానం ఈ స్థాయిలో ఇప్పటి వరకు మరెవ్వరికీ దక్కలేదు. 1931లో ఒకసారి ఏం జరిగింది అంటే గాంధీజీ, మొహమ్మద్ అలీ జిన్నా మరియు అంబేద్కర్ ఒక సమావేశం నిమిత్తం ఇండియా తరపు నుంచి వేరే దేశానికి వెళ్లారు. వీరంతా ఆ ప్రదేశానికి చేరుకున్నాక ఆ ముగ్గురికి కూడా 3 స్పెషల్ గెస్ట్ రూమ్లను ఇచ్చారు. వీరంతా అక్కడికి చేరుకునేసరికి అర్ధరాత్రి అయిపోయింది. ఇంతలో అక్కడ ఉన్న ఒక రిపోర్టర్ వీరి రూమ్ల దగ్గరికి వెళ్లి సపరేట్ గా 3 ఇంటర్వ్యూలు తీసుకోవాలి అనుకున్నాడు. దాంతో ఆ ఇంటర్వ్యూవర్ గాంధీజీ మరియు అలీ జిన్నా రూమ్ల దగ్గరకు వెళ్లి చూడగా అర్ధరాత్రి అవటంతో వారు పడుకుని పోయారు. ఇక అంబేద్కర్ గది దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ గది లోపల అంబేద్కర్ ఒక చిన్న వెలుతురులో పుస్తకాలను చదువుతూ కొన్ని అంశాలను నోట్స్ లో రాసుకుంటూ కనిపించారు. అప్పుడు సమయం అర్ధరాత్రి 2 అయింది. ఇది చూసి షాక్ అయిన ఆ ఇంటర్వ్యూవర్, ఏంటి సార్ ఇంత టైం అయినా మీరు పడుకోకుండా రాసుకుంటున్నారు అని అడగగా అందుకు అంబేద్కర్ ఇలా సమాధానం ఇచ్చారు. నా దేశంలో చాలా మంది ప్రజల్లో ఇంకా చైతన్యం రాలేదు. వారు చైతన్యం పొందాలి అంటే నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. నా ప్రజలు చదువుకోవాలి అంటే మొదటిగా నేను చదువుకోవాలి అని సమాధానం ఇచ్చారు. అంబేద్కర్ గారు నిరంతరం పుస్తకాలను చదువుతూనే ఉండేవారు. ప్రస్తుతం మనం 1-2 సబ్జెక్టులు చదవడమే కష్టంగా చూస్తున్నాం, కానీ అంబేద్కర్ ఏకంగా 64 సబ్జెక్టులలో పర్ఫెక్ట్ గా మాస్టర్స్ ని చేశారు. ఆయన తన జీవితం మొత్తంలో 20,000 పుస్తకాలను తన దగ్గర కలెక్ట్ చేసి దాచుకున్నారు. ఒకసారి ఈ పుస్తకాలన్నిటిని ఓడలో తీసుకుని అమెరికా నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆ ఓడపైకి ఒక సబ్మెరైన్ దాడి చేయడంతో ఆ ఓడ మునిగిపోయింది. దాంతో అంబేద్కర్ తన పుస్తకాల్లో దాదాపుగా 6,000 పుస్తకాలను పోగొట్టుకున్నారు. ఈ విషయంలో ఆయన ఎంతగానో బాధపడ్డారు. ఎందుకంటే ఆయనకి పుస్తకాలంటే పిచ్చి. అంబేద్కర్ గారి మొదటి భార్య రమాబాయి అనారోగ్యం కారణంగా 1935లో చనిపోయారు. ఆ తర్వాత తన జీవితంలో చాలా కాలం ఒంటరిగానే గడిపారు. వీరికి 1948లో అనగా 57 ఏళ్ల వయసులో డయాబెటీస్ మరియు న్యూరోపాథిక్ పెయిన్ వ్యాధులు రావడంతో ఇన్సులిన్ మరియు హోమియోపతి మందులను వాడారు. అనారోగ్యం కారణంగా బొంబాయికి వైద్యం నిమిత్తం వెళ్ళగా అక్కడ శారదా కబీర్ అనే మహిళను కలిశారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నారు. దాంతో అంబేద్కర్ 1948 ఏప్రిల్ 15న తన 57 ఏళ్ల వయసులో న్యూఢిల్లీలో రెండో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం అంబేద్కర్ ఆరోగ్యాన్ని శారదా గారు ఎంతో చక్కగా జాగ్రత్తగా కాపాడుతూ వచ్చినప్పటికీ 1956 డిసెంబర్ 6న తీవ్ర అనారోగ్యం కారణంగా తన 65 ఏళ్ల వయసులో నిద్రలోనే కన్నుమూశారు. అంబేద్కర్ జీవితం అంతా కూడా చదువుకునేందుకు ఎక్కువగా వెచ్చించారు. చదువు వల్లనే అందరి జీవితాలు మారతాయి, ప్రతి సమస్యకు సొల్యూషన్ దొరుకుతుందని నమ్మారు. ఎకనామిక్స్ లో కేవలం ఇండియా లెవెల్లోనే కాదు, ఆసియా ఖండంలోనే మొదటిగా డాక్టరేట్ ని సాధించారు. ఇప్పటికీ కూడా ఈ విధంగా మరెవరూ ఎకనామిక్స్ లో డాక్టరేట్ ని పూర్తి చేయలేదు. అంబేద్కర్ కి పూర్తిగా 9 భాషలపైన పట్టు ఉంది. వీరికున్న జ్ఞానం చూసి కొలంబియా యూనివర్సిటీ వారు ప్రపంచంలో మోస్ట్ ఇంటెలెక్చువల్ లీడర్స్ లలో ఒకరిగా అంబేద్కర్ ని గుర్తించారు.
ఈయన రాసిన ఎన్నో పుస్తకాలు ఇప్పటికీ కూడా వేరే దేశాల్లో సైతం చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇస్తున్నాయి. వీరి బుక్స్ అనేవి నేటికి ఎన్నో ప్రాజెక్టులకు సోర్స్ గా ఉపయోగపడుతున్నాయి. వీరి జీవిత కాలంలో మొత్తంగా 527 స్పీచ్లను ఇచ్చారు. ప్రతి స్పీచ్ కూడా ఎందరినో ఇన్స్పైర్ చేసింది. వీరి సేవలకు గాను భారత ప్రభుత్వం 1990లో భారతరత్నను ఇచ్చి సత్కరించింది. రాజ్యాంగంలో ఆయన కల్పించిన ఎన్నో చట్టాలనేవి నేటికి కూడా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 12 గంటల పని సమయాన్ని వీరే 8 గంటలకు తగ్గించారు. లింగ భేదం లేకుండా ఆడవారికి మగవారికి సమాన జీతం వచ్చేలా చేశారు. స్త్రీలకు ప్రెగ్నెన్సీ టైంలో 8 వారాల సెలవులు ఇచ్చేలా హక్కుల్ని కల్పించారు. దళిత కులాల వారికి సమాజంలో గౌరవం, సమాన హక్కులు కలిగేలా చేశారు. అంటరానితనం అనేది నేడు సమాజంలో లేదు అంటే అది అంబేద్కర్ గారు చేసిన పోరాట ఫలితంగానే కలిగింది. అందువలనే ఈ ప్రపంచ మేధావి అసలైన ప్రజా నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఎందరికో ఇన్స్పిరేషన్ గా మారారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది అంబేద్కర్ గారి గురించిన ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవడంలో ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి తేబోతున్నాను. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ఆన్ లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.